బుద్ధి లేదా? అసలు వాళ్ళ వయసు ఏంటి? 10th కంప్లీట్ అయింది. కరోనా బ్యాచ్ నేనా డిగ్రీ సెకండ్ ఇయర్. వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి విషయాలు ఏంటమ్మా? చదువు మీద దృష్టి పెట్టి అయ్యబ్బయ్య చేదో ఒకటయ్యి దేశాన్ని ఉద్ధరించరా. పోనీ 14 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వాళ్ళ వరకు కూడా ఆ హావభావాలు ఏంటమ్మా? పోనీ 14 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వాళ్ళ వరకు కూడా ఆ హావభావాలు ఏంటమ్మా? 40 ఏళ్ల వాళ్ళని చూస్తుంటే నవ్వొస్తుంది, 40 ఏళ్ల వాళ్ళని చూస్తుంటే నవ్వొస్తుంది. విపరీతమైనటువంటి హావభావాలు అన్నమాట. దాంట్లో ఒక్కటన్నా పనికొచ్చేది ఉందా నాకు చెప్పండి అమ్మా. పనికి మాలనే కాకపోతే నిజంగా చెప్తున్నాను, ఎన్ని సంసారాలు కూలినాయో తెలుసా గీత? భర్తలు ఆమోజులో పడి ఇంకొకళ్ళ వెనకమాల పోయారని చెప్పేసి భార్యలు పరిగెట్టుకొని వచ్చారు. భార్యలు వాటి పిచ్చిలో పడిపోయి సంసారాలని నాశనం చేసుకుని అసలు ఏం ఉపయోగం ఉందమ్మా టిక్ టాకులతోటి? ఆ జుగుప్సాకరమైనటువంటి టిక్ టాక్స్ అనమాట కొన్ని చూస్తూ ఉంటే. దాని వల్ల సమాజానికి మీరు ఇచ్చేటటువంటి మెసేజ్ ఏంటి నాకు చెప్పండి. సొల్లు 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 ఏదో సొల్లు కబుర్లు. చిన్న పిల్లలకి పెద్ద పిల్లల్ని తీసుకొని వచ్చి ఆ డ్యూయెట్లకి సంబంధించినటువంటి పాటలు, తర్వాత ఆ ప్రేమ సన్నివేశాలు, ఆ యొక్క హావభావాల్ని తీసుకొచ్చి చేస్తుంటే పేరెంట్స్ నోటికి అన్నం తింటున్నారా, ఇంకా ఏ పదార్థమైనా తింటున్నారా అని అడగాలనిపిస్తుంది నాకు. ఎన్ని 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 దారుణాలు సార్. కొన్ని చూస్తుంటే ముద్దొస్తున్నాయి, టిక్ టాకులు చూస్తుంటే కొంతమంది అమ్మాయిలు చేస్తుంటే చాలా బాగుంటున్నాయి చూడడానికి. కొంతమందిని చూస్తుంటే వయసుకు మించి హావభావాలు. మీ ఆయన పేరేంటి? మా హస్బెండ్ పేరా? ఫస్ట్ ఆయన పేరా? వయసు అయిపోయిన తర్వాత హావభావాలు. ఫస్ట్ ఆయన హస్బెండ్, ఈయన హస్బెండ్ కాదు. చస్తున్నాం చూడలేక. రావాలమ్మా, కోపాలు రావాలి, ప్రతి ఒక్కరికి రావాలి. ఇప్పుడు ఎవడికి ఎక్కడ తగలాలో అక్కడ తగలాలన్నమాట. ఒక గొర్రెట పోతే ఎంత కోపం అయితే నువ్వు నా మీద చూపిస్తున్నావో అదే అన్ని 100 గొర్రెలు అటే పోతా ఉంటాయి. అంతసేపే నీ ఇస్తారాకు, నువ్వు తిన్నాక ఎంగిలాకు. ఇది ఎక్కడికి పోతుందంటే తీసుకెళ్లి మిమ్మల్ని గోతులోకి తీసుకుపోతున్నాయి ఇవన్నీ. మనం కన్న పిల్లలు వజ్రాలమ్మ, మనం కన్న పిల్లలు ఒక నాయకురాళ్ళు, మనం కన్న పిల్లలు నాయకులు. ఇదిరా ఇంటెన్సిటీ అంటే, ఇదిరా మాడ్యులేషన్ అంటే, ఇదిరా డిక్షన్ అంటే, ఇదిరా హీరోయిజం అంటే. అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యబ్బయ్య చేదో ఒకటయ్యి దేశాన్ని ఉద్ధరించరా. కానీ వినదే.